కుకింగ్ స్టోరీస్, బెటర్ ఫుడ్ బెటర్ మోడ్. హలో ఆల్, ఈరోజు మీకు నేను ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది మామూలుగా బాయిల్డ్ ఎగ్తో చేసేది కాదు. సో ఇది నేను ఎగ్ కొట్టి పోస్ట్ చేస్తారనమాట. అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. దానికోసం నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. దానికి ఒక పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొంచెం చింతపండు, ఒక 3 టమోటాలు అండ్ ధనియాల పౌడరు అండ్ ఇది వచ్చి ఆవాలు, మెంతులు లైట్గా వేపి ఆయిల్ లేకుండా ప్యాన్లో సిమ్లో పెట్టి లైట్గా వేయించుకొని దాన్ని నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను. సో ఈ పౌడర్ని దీంట్లో యూజ్ చేస్తాను. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే. దీనివల్ల ఈ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము. ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి అండ్ మెంతులు కొంచెం వేస్తున్నాను. ఎందుకంటే మెంతులు అనేవి ఆయిల్లో వేగితే కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది. సో అవి కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఎక్కువ మెంతులు వేసుకోవద్దు, జస్ట్ కొంచెం వేసుకొని చాలు. ఎందుకంటే మళ్ళీ కర్రీ చేదైపోతుంది. సో కొంచెం మెంతులు వేసుకోండి, సరిపోతుంది. ఇందులో నేను 2 తెల్ల గడ్డలు వేస్తున్నాను. అవి జస్ట్ లైట్గా స్మాష్ చేసుకొని వేసాను. అండ్ దాంట్లోకి కరివేపాకు, ఒక పచ్చిమిరపకాయ వేసుకొని కలిపేసుకోండి. ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవి పెద్దగానే కట్ చేసుకోండి, మరీ సన్నగా వద్దు. ఇలా ఉంటేనే కర్రీకి టేస్ట్ ఉంటుంది. సో సన్నగా కాకుండా కొంచెం ఇలా పెద్దగా కట్ చేసుకోండి. మన టేస్ట్కి సరిపడేంత సాల్ట్ ఆనియన్స్లో వేయడం వలన ఆనియన్స్ అనేవి బాగా వేగుతాయి, మనకి త్వరగా వేగుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులోకి మనకి చిన్న ఆనియన్స్ అనేవి దొరుకుతాయి బయట. సో అవి యూస్ చేసుకున్నా కూడా కర్రీ చాలా బాగుంటుంది. నాకు అవి దొరకలేదు, అందుకని నేను మామూలు ఇలాగ ఆనియన్ వేసేస్తున్నాను. మీకు ఇన్ కేస్ మీకు చిన్న ఆనియన్స్ దొరికితే వాటితో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో నేను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమోటాలని ఇందులో వేసేస్తున్నాను. కొంచెం హైలో పెట్టుకోండి ఫ్లేమ్. హైలో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఇలాగే ఉంచేసి తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టేయండి. ఇది మగ్గుతుంది. సో ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసేయండి. మూత తీయగానే మనకి ఇలా ఆయిల్ అనేది కొంచెం పైకి వస్తుంది. సో అంటే ఇది మగ్గినట్టు మనకి అర్థమవుతుంది. సో దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. సో కొంచెం పసుపు, పసుపు ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకొని చాలు. మళ్ళీ పసుపు అనేది పసుపు వాసన అనేది వస్తుంది. సో కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసేయండి. ఇందులోకి ఒక స్పూన్ కారం వేసుకోండి. కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. చింతపండు పులుసు వేస్తున్నాం కాబట్టి సో ఎంత వేయాలో మీకే అర్థమవుతుంది, దాన్ని బట్టి మాత్రమే వేసుకోండి. ఎక్కువైనా కూడా కర్రీ టేస్ట్ ఉండదు. సో చింతపండు పులుసుకి తగ్గట్టు వేసుకోవాలి. పులుసు కూడా మనం కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు చింతపండు పులుసు అనేది. సో కొంచెం కారం వేసుకోండి, కొంచెం చింతపండు పులుసు వేసుకుంటే మనకు సరిపోతుంది. సో నేనైతే కారం వేసి కాసేపు కలుపుతున్నాను. ఇది కొంచెం ఆయిల్లో మగ్గనియండి. అండ్ ఇందులో నేను కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నాను. ధనియాల పౌడర్ కొంచెం ఎక్కువ. సో ధనియాల పౌడర్ కూడా వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకోండి. ఇదంతా ఆయిల్లో మగ్గాలి. సో అప్పుడైతేనే కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది. సో కాసేపు కలుపుకొని అలా కాసేపు ఉంచండి.
సో ఇందులో నేను కొంచెం ఒక 2 స్పూన్స్ చింతపండు గ్రేవీ అనేది వేస్తున్నాను. చింతపండు కూడా మనకి ఎక్కువ వేయకూడదు, జస్ట్ కొంచెం పులుపు అనేది కర్రీకి రావడం కోసం చింతపండు వేస్తున్నాము. ఇది మనం ఎక్కువ చింతపండు వేయకూడదు, గుర్తుపెట్టుకోండి. చింతపండు వల్ల ఈ కర్రీకి టేస్ట్ వస్తుంది. సో కొంచెం చింతపండు వేయండి. సో ఇప్పుడు మనము వాటర్ యాడ్ చేసుకున్నాము. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి. మీకు ఎంత వాటర్ కావాలో అంత. నేనైతే ఒక 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. సో దీంట్లో బాగా వాటర్ బాయిల్ అయిన తర్వాత మీకు ఎన్ని ఎగ్స్ కావాలో వాటిని డైరెక్ట్ కొట్టి పోసేసేయండి. అంటే ఉడకబెట్టకుండా ఉంటాం కదా, ఆ ఎగ్స్ని మనం బాయిల్ చేసుకునే కాకుండా జస్ట్ నార్మల్ ఎగ్స్ని కొట్టి పోసేసేయండి. డైరెక్ట్గా పోసేసి కదిలించకుండా మూత పెట్టేసేయండి. సో దీన్ని లైట్గా ఇంకే కొంచెం అలా కలిపెట్టండి, అంతే, ఇంకేం చేయొద్దు. జస్ట్ మళ్ళీ విడిపోతాయి అవి. సో జస్ట్ ఊరికే అలా అని మళ్ళీ మూత పెట్టేసేయండి. సిమ్లోనే పెట్టండి, హైలో మాత్రం అసలు పెట్టద్దు. సో మనకి ఇప్పుడు ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత తినండి, చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.